శివాజీ మహారాజు ఎట్లా తయారయ్యాడు సార్? శివాజీగా ఎట్లా తయారయ్యాడు? ఈరోజు శివాజీ మహారాజుని మనందరం గొప్ప అనుకుంటున్నాం. ఎట్లా తయారయ్యాడు శివాజీ? సమర్థ రామదాస్ గురు, జిజియాబాయి తల్లి, అటు తల్లి యొక్క ఉద్బోధ, ఇటు గురువు యొక్క జ్ఞానబోధ, అది హైందవీ స్వరాజ్యానికి బాటలు వేసినాయి. అంతే తప్ప ఇప్పుడు శివాజీలాగానే చాలామంది రాజులు వచ్చారుగా, వాళ్ళందరికీ లేని ప్రత్యేకత శివాజీకి ఎందుకు వచ్చింది? అంతేకాకుండా తనదంటూ ఒక యుద్ధనీతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాటి వరకు ఒక విధానమైనటువంటి యుద్ధనీతి ఉండేది. 6 గంటల తర్వాత యుద్ధం చేయకూడదు, అండ్ కత్తి చేతిలో లేని వాడిని యుద్ధం చేయకూడదు, శరణన్న వాడిని వదిలిపెట్టాలా, వెనక వీపు చూపిస్తే యుద్ధం చేయకూడదు, ఇవన్నీ ఉన్నాయి. గెరిల్లా యుద్ధాన్ని మొదలుపెట్టాడు. గెరిల్లా యుద్ధ రీతుల్ని మొదలుపెట్టాడు. టిట్ ఫర్ టాట్. ఇప్పుడు షట్యం షటేన సమాచరేత్ అంటారు సంస్కృతంలో. షట్యం అంటే ముళ్ళుతోనే తీయాల. దొంగల దగ్గరికి పోయి ధర్మయుద్ధం అంటే ఎట్ట? దొంగల్ని దొంగ దెబ్బతోనే కొట్టాల. ఆ యుద్ధ రీతుల్ని అధ్యయనం చేశాడు ఆయన, ఇంప్లిమెంట్ చేశాడు. చిన్న గుంపుతో మొదలైంది సార్ ఆయన ఇది ప్రారంభం. అక్కడి నుంచి ఆ చిన్న గుంపుతో సైన్యం తయారైంది. హైందవీ స్వరాజ్యానికి బాటలు వేసింది. ఈరోజు మీరు అటువంటిదే ఇంకొకటి ఉన్నది, మీకు అది కనిపించడం వల్ల. ఆనాటి శివాజీ కనిపిస్తున్నాడు, కానీ ఈరోజు కూడా ఒక 100 సంవత్సరాల క్రితం 5గురితోనే మొదలైనటువంటి ఇంకొక సంస్థ ఉంది, తెలుసా? అది కేవలం 5గురితో ఈరోజు దేశవ్యాప్తంగా ఆ సంస్థ వ్యాపించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలు ఆ సంస్థను గురించి అధ్యయనం చేస్తున్నాయి. తెలుసా ఆ సంస్థ ఏదో? RSS. ఎస్, 5గురితో మొదలైంది 100 సంవత్సరాల క్రితం. 1925లో 5గురితో మొదలైంది. డాక్టర్జీ 5గురితో మొదలుపెట్టారు. ఆనాడు శివాజీ ఎలాగైతే అతి కొద్ది సైన్యంతో హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించడానికి ఉద్యుక్తుడయ్యాడో, అలాగా 5గురితో డాక్టర్జీ మొదలైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈరోజు దేశాన్ని పరిపాలిస్తుంది. హైందవీ స్వరాజ్యానికి బాటలు వేస్తుంది. కారణం ఏందంటే శివాజీ నడిచిన బాట. దీనికి మొదలు అక్కడ ఉంది. అంటే విత్తనం వేసి పెట్టేశాడు శివాజీ గారు, అప్పటి ఛత్రపతి శివాజీ. మరి వాళ్లే కదండి స్ఫూర్తి. వివేకానందుడు స్ఫూర్తి, రాణా ప్రతాప్ స్ఫూర్తి, శివాజీ మహారాజ్ స్ఫూర్తి. ఎన్ని త్యాగాలు చేశారండి. మొన్న ఇప్పుడేదో సినిమా వచ్చింది, శివాజీ పుత్రుడు సంభాజీ చావా. చూడండి ఎంత భయంకరంగా ఆయన్ని హింసించి చంపారో. థియేటర్లోంచి కొన్ని వీడియోస్ ఇస్తున్నారు కంక్లూడ్ అయ్యేటప్పుడు మూవీ. ఒక్కొక్కరు ఇలా అసలు అంటే ఒక విధమైన మళ్ళీ ఇన్ని సంఘటనలు సార్, ఇన్ని సంఘటనలు. గురు గోవింద్ సింగ్ బిడ్డల్ని 13 ఏళ్ల పిల్లవాడు, 10 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లవాళ్ళు, 2 పిల్లలు. నువ్వు ఇస్లాం తీసుకుంటావా లేకపోతే నిన్ను చంపేయమంటావా అంటే చంపేయని అన్నారు. సజీవంగా సమాధి చేశారు సార్.
సజీవంగా సమాధి చేశారు వాళ్ళని. చిన్న బిడ్డలు సార్. అది దాన్ని సినిమా తీస్తే ఎట్లుంటుంది? మరి శంభాజీ మహారాజు, ఆయన ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు, శంభాజీ నగర్. చరిత్రని మనం గుర్తుంచుకుంటేనే భవిష్యత్తును మనం రాసుకోగలం. చరిత్రని మరచిన నాడు భవిష్యత్తు లేదు. కళ్ళు మూసుకొని నిద్రపోతే ఎప్పుడో నిద్రలోనే తలకాయ తెగిపోద్ది. మన జ్ఞానాన్నంతా వేరే వాళ్ళు పేటెంట్ చేసుకుంటారు. కాదు సార్, అవసరం అదొక్కటే కాదు, జ్ఞానం ఒకటే సరిపోదు మీకు. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం. బ్రాహ్మ్యము ఉండాలా, క్షాత్రము ఉండాలా. మీ బ్రాహ్మ్యం నిలబడాలి అని అంటే క్షాత్రం ఉండాలా. నేను తపస్సు చేసుకుంటా ఉంటాను, నన్ను ఎవడు ఏం చేయడు అని అంటే కుత్తుకలు తెగ్గోసిపోతారు. ఒక చేత్తో శాస్త్రాన్ని పట్టుకుంటే ఒక చేత్తో శస్త్రాన్ని పట్టుకో. నువ్వెవరినో చంపబల్లా, కానీ నిన్ను నువ్వు రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయగలవు? ఆ పరిస్థితి రాదా? రాలా. కాశ్మీర్లో వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. అర్ధరాత్రి పూట 10,000 మంది కాశ్మీరీలని కోత కోశారు. 1,00,000 మంది కాశ్మీరీలు రాష్ట్రం వదిలి పారిపోయారు. ఎప్పుడిది? 1991 మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత. 1971 సంబల్ 108 మందిని సజీవ దహనం చేశారు. హిందువులు సంబల్ నుంచి పలాయనం చిత్తగిస్తే వాళ్ళ దేవాలయాలన్నింటినీ మట్టితో కప్పి వాటి మీద వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు. ఇవన్నీ నీకు స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగినవి. నిజం మరచి నిదురపోకుమా. నేను ఎవరి మీద దాడి చేయమని చెప్పట్లా. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని చెప్తున్నా. అలర్ట్గా ఉండాలి. ఉండు. నీ బిడ్డల్ని నువ్వు కాపాడుకో, నీ తల్లిదండ్రుల్ని నువ్వు కాపాడుకో, నీ అక్క చెల్లెళ్ళని నువ్వు కాపాడుకో. ఎందుకంటే మీరు మీ అబ్జర్వేషన్ అనేది మొత్తం దీని మీదే ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది దాని మీద పక్కన పెడితే మహాకుంభమేళ, ఆ త్రివేణి సంఘం. ఒక 2 రోజుల క్రితమే ఆడి నుంచి వచ్చాను, ఇంకా బడలికి కూడా తగ్గలేదు. అంటే భారతదేశంలో జరిగే అత్యంత నేను అర్ధకుంభమేళకు కూడా వెళ్ళానండి. అర్ధకుంభమేళకి వెళ్ళాను, దీనికి వెళ్ళాను. అర్ధకుంభమేళ ఒక చిన్న సైజులో జరిగింది. ఇది చాలా విస్తృత స్థాయిలో చేశారండి. దాదాపు 30 కిలోమీటర్ల రేడియస్లో ఒక నగరాన్ని నిర్మించారు. నగరాన్ని, ఆ నగరంలో దేనికి లోటు లేదు. ఉండడానికి లోటు లేదు, పడుకోవడానికి లోటు లేదు, తినడానికి లోటు లేదు, అండ్ మీకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి లోటు లేదు. మీరు ఏ ఆశ్రమంలోకి వెళ్ళండి, ఆశ్రమంలో బెడ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అండ్ పెయిడ్ కూడా ఉన్నాయి. పెయిడ్ ఉన్నాయి 2,500 ఒక సింగిల్ కాటేజ్. సో దేనికది? హాయిగా నేనేదో ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం వెళ్ళండి. ఏ ఆశ్రమంలోకి వెళ్ళినా మీకు ఫ్రీ ఫుడ్ అండ్ బెడ్.